ఓ దేవా ప్రభు రక్షించు. దేవుని స్తోత్రం. మాకు సత్య మార్గాన్ని చూపించు ప్రభువా. ప్రజలు యేసును తమ ప్రభువుగాను బోధకునిగాను అంగీకరించడం మొదలైంది. యెరికో అనే గ్రామంలో సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అనేవాడు యేసు ఎవరో అని చూడాలని ఆశించి చెట్టెక్కి కూర్చున్నాడు. అతను సుంకం వసూలు చేసేవాడు. జక్కయ్య త్వరగా దిగిరా, ఈ దినం నేను నీ ఇంట్లో ఉండాలి. నా ఇంట్లో? అతనింటికి ఎవరు వెళ్తారు? ఈ జక్కయ్యకి ఏ సెల తెలుసు? వినండి, నేను నాకు ఉన్న దానిలో సగం బీదలకిస్తున్నా. అన్యాయంగా ఏదైనా తీసుకున్నా అతనికి 4 గంటలు మరలా చెల్లిస్తున్నాను. నేను నమ్మను. ఈ సుంకరి పన్ను తిరిగి ఇవ్వటమా? అసాధ్యం. ఈ దినం ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏలనగా ఇతడును అబ్రహాము కుమారుడి, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. వినండి, మనం యెరూషలేం వెళ్తున్నాం. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తలు వ్రాసినవన్నీ అక్కడ నెరవేరబోతున్నాయి. ఆయన అన్యుల చేతికి అప్పగించబడతాడు. వారు ఆయన్ని అపహసించి దూషించి ఉమ్మి వేస్తారు, కొరడాలతో కొట్టి చంపుతారు. అయితే ఆయన 3వ దినం తిరిగి లేస్తాడు. మానవ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన మరణించునని ఎరిగి కూడా యెరూషలేమునకు వెళ్ళెను. ఆయన రావటం చూచిన ప్రజలు సంతోషంతో ఆహ్వానాన్ని అందించి దారి పొడుగునా తమ వస్త్రాలు పరిచి యేసు తమ రాజుని గట్టిగా కేకలు వేసిరి. బోధక, ప్రశాంతంగా ఉండమని చెప్పుని శిష్యుల్ని. వీరు గనక ఊరుకున్నట్లయితే రాళ్లు కేకలు వేసి స్తుతించగలవు. ఈయనే సమాధాన ప్రభువు. యేసు యెరూషలేమును సమీపించినప్పుడు ఆ పట్టణం వైపు చూచి దాని విషయమై దుఃఖించాడు. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు. కానీ అవి ఇప్పుడు నీ కంటికి మరుగు చేయబడి ఉన్నాయి. శత్రువులు ఒక దినం నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలా నిన్ను అరికట్టి నాశనం చేస్తారు. నిన్ను నీ పిల్లలను కలగలిపి నీలో రాయి మీద రాయి నిలిచి ఉండకుండా చేస్తారు. ఎందుకంటే దేవుడు దర్శించిన దినాన నీవు ఆయనను గుర్తించనందున. యెరూషలేములోని పవిత్ర ప్రార్థనా మందిరాన్ని ఆరాధనకు బదులుగా వ్యాపార కేంద్రంగా మార్చారు.
నా మందిరం ప్రార్థనా మందిరం. దానిని మీరు దొంగల గుహగా చేశారు. జంతువుల వైపు పోతున్నాడు. అతను ఆపండి, ఆపండి అతన్ని. రక్షక భటులు తీసుకురండి, రక్షక భటులు తీసుకురండి. మత సంబంధమైన నాయకులకు అధికారులకు మధ్య వ్యతిరేకత మొదలైంది. ఎందుకంటే ప్రజలు యేసును రాజుగా ప్రకటించరి. అందరూ అతని రాజుగా అంగీకరిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. రాజా ఎవరికి బిచ్చగాళ్లకు వేశ్యలకు దొంగలక మాకితను ఏనాడో తెలుసు. వాళ్ళు వస్తారు, చెప్పుకొని వెళ్ళిపోతారు, తర్వాత మర్చిపోతారు. గ్రుడ్డివారైపోతున్నారు. వెంబడించే వారు ఎక్కువ అవుతున్నారు. ప్రజలిదంతా చూస్తున్నారు. నేనతన్ని రాజు అనుకున్నాను. మీ అందరినీ హెచ్చరిస్తున్నాను. అతని వల్ల శాంతికి భంగం కలిగితే మీరే దానికి బాధ్యులు. ఇతని మాట నిజమే. గలిలీయుణ్ణి ఎదుర్కోవడానికి ఇదే అవకాశం. వేషధారులైన శాస్త్రులు పరిసయ్యుల నుండి ప్రతిఘటన ఎక్కువైంది. తద్వారా యూదులు ఆయన వెంబడించడం ఇంకా ఎక్కువైంది. అంతేగాక ఆయన ఖండించిన వారి ద్వారా వ్యతిరేకత పెరిగింది. యేసు దేవాలయం కానుక పెట్టెలో ఒక పేద విధవరాలు 2 రాగి నాణెములు వేయటం చూశాడు. చాలా స్వల్పం. నీవింకా ఎక్కువ ఇవ్వలేవా? నేను చెప్తున్నాను, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ కానుక వేసింది. అయితే అందరూ వారికి కలిగి ఉన్న సమృద్ధిలో నుండి కొద్దిగా ఇచ్చారు. కానీ ఈ పేద విధవరాలు తన పేదరికంలో నుండి తనకు కలిగినదంతా వేసింది. చెప్పవయ్యా, ఏ అధికారంతో నువ్వు ఈ విషయాలు చెప్తున్నావు? ఎవరిచ్చారు ఈ అధికారం? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. యోహానుకు బాప్తిస్మమునిచ్చే అధికారము దేవుని నుండి వచ్చినదా లేక మనుషుల వలన? మనం ఏమని చెప్పాలి? మనం దేవుని నుండి కలిగిందని చెప్తే మీరెందుకు ఆయన్ని నమ్మలేదంటారు? మనం మనుషుల వల్ల కలిగిందని చెప్తే ఈ సమూహం మనపై రాళ్ళు వేస్తారు. ఎందుకంటే యోహాను ప్రవక్తను గుర్తించుతున్నారు. ఎక్కడ నుండి కలిగిందో మాకు తెలియదు. అయితే ఇవన్నీ చేయడానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో నేను మీతో చెప్పను. పూర్వము ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దానిని కాపులకు గుత్తకిచ్చి ఇల్లు వదిలి దేశాంతరము పోయినాడు. ద్రాక్ష పండ్లు కోసే కాలం వచ్చినప్పుడు రైతు కాపుల వద్దకు తన దాసుని పంపి పంటలో తన భాగాన్ని తనకిమ్మని కబురు పెట్టాడు. కాని ఆ కాపులు ఆ దాసుని కొట్టి వట్టి చేతులతో పంపారు. మరి ఒక దాసుని పంపగా కాపులు అతన్ని కూడా కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపించి వేశారు. 3వ దాసుని పంపగా అతన్ని కూడా కొట్టి గాయపరిచి వెలుపలికి తోసివేశారు. ద్రాక్ష తోట యజమాని అనుకున్నాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా సొంత కుమారుణ్ణి పంపిస్తే తప్పక వారు అతన్ని గౌరవిస్తారనుకున్నాడు. అయితే కాపులు అతన్ని రావడం చూసి వారిలో వారు చెప్పుకున్నారు, అడుగో యజమాని ఒకే కుమారుడు, అతన్ని చంపేస్తే ఆస్తి అంతా మనదే అవుతుంది అని. ఆ తర్వాత